హాయ్ అండి, సాంబార్ రైస్ ని సింపుల్ గా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. అచ్చం మనకి తిరుపతిలో పెట్టే సాంబార్ అన్నం టేస్ట్ లాగానే ఉంటుందండి. ముందుగా ప్రెషర్ కుక్కర్ పెట్టేసి అందులోకి 1 కప్పు వరకు బియ్యం, అలాగే 1/2 కప్పు వరకు కందిపప్పును కూడా యాడ్ చేసుకొని బియ్యం కందిపప్పుని 2-3 టైమ్స్ వాష్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే టమాటో ముక్కలు, దోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న దొండకాయ పీసెస్, కొద్దిగా చింతపండు, 2 రెమ్మల వరకు కరివేపాకు, టేస్ట్ తగ్గట్టు సాల్ట్, అలాగే 3 టేబుల్ స్పూన్స్ సాంబార్ పౌడర్ ను కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, కొద్దిగా జీలకర్ర, ఆవాలు అన్న 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ను కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ వాటర్ క్వాంటిటీ వచ్చేసి మొత్తం 4 కప్స్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ రైస్ అనేది కొంచెం పలుచగానే ఉండాలండి, గట్టిగా ఉండకూడదు. మొత్తాన్ని ఒకసారి కలిపెట్టేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్ లో 4 to 5 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి. నేను ఇక్కడ 4 విజిల్స్ తర్వాత చూపిస్తున్నానండి. రైస్ అయితే ఉడికిపోయింది. సో ఇప్పుడు రైస్ మొత్తాన్ని గంటతో కొంచెం మెత్తగా స్మాష్ చేసేసుకోండి.